వాళ్ళ గొట్టి ఇండ్లు ఊడ్చేటోళ్ళు కొందరు, బండ్లు చైన్లు కొట్టేసే బ్యాచ్ ఇంకోటి, బ్యాంకులు ఏటీఎంలకు సూటు పెట్టేటోళ్ళు అలాగు, కొందరు బంగారు దుకాణాలకు సూటు పెడితే ఇంకొందరు వైన్స్లు లూటీ చేస్తారు. హోటళ్ల తిండి దొంగలు, ఇండ్ల ముంగట చెప్పుల దొంగలు సుతున్నారు. కానీ నడమ కొత్త దొంగలు మోపైనరుల్లో మన వెనకెమ్మటే ఉంటారు, మనతోటే ఉంటారు. జర్రంత నమ్మిండ్రంటే చాలు నెత్తికి చేతులు పెట్టుడే. ఇక ఈ దొంగల కంట్లే కారం కొట్ట ముసలోళ్ళని సుతా గింత మాయ చేయబట్టిరి. జగిత్యాల జిల్లా కోరుట్లలా గీ అవ్వకు పింఛనిప్పిస్తాన్ని మత్పరించి పెయి మీదున్న గొలుసు చెవి కమ్మలు కొట్టేసిండ్రట ఇద్దరు కలిసి. నేను వార్డు మెంబర్ను, నీ బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడుతున్నాయి, పాస్పోర్ట్ దిగితే బ్యాంకు పోయి పైసలు పట్టుకొద్దామని చెప్పిండట. ఈ పేరు ఈ కమ్మ ఇట్ట అక్కడ పెట్టి ఫోటో తీసి నేను ఫోటో తీసుకొని ఆ పైసలు నీకు ఇప్పిస్తానమ్మా. ఫోటో తీసినట్టు యాక్టింగ్ చేసి చెవి కమ్మలు గొలుసు పట్టుకొని అవతల పడ్డారు. పాపం అవ్వలబ్బ మొత్తుకుంటా ముచ్చట ఇంటోళ్ళకి చెప్తే కేసు పెట్టిండ్రు. సీక్రెట్ కెమెరాల చూసి పట్టుకునే పనులున్నారు. ఇక ఇదే జగిత్యాల గీ తాత పెన్షన్ 18 లక్షలు మింగిండట ఓ మోతేవరి. SRSPల కొలువు చేసి రిటైర్ అయిందట తాత. స్మార్ట్ ఫోన్ వాడుడు తెలియక ఇంటి పక్కన ఒకరు సాయం అడిగితే బ్యాంక్ అకౌంట్ గాయన ఫోన్ పేకు లింకు చేసిందట. ఇగేముంది, 44,000 పెన్షన్ వచ్చేదుంటే అందులో సగమే వస్తుందని కడమ పైక మింగిండు. ఇట్లా 7 ఏండ్ల సంధి మోసం చేసిండట. పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు, గది 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు వాడే ఫోన్ ద్వారా, ఫోన్ పే గూగుల్ పే చేసుకున్నాడు, ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మొన్న బ్యాంకు పోతే తెలిసింది అసలు ముచ్చట. కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, తెలిసినోళ్ళైనా తెలియనోళ్ళైనా గుడ్డిగా నమ్మితే గిట్లనే గుండ్లు గీక్తారు మరి.